అందరికీ నమస్కారం. సో నా పేరు భాస్కర్, మాది రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం. మా ఫ్యాక్టరీ వచ్చి ధవళేశ్వరం అండి. సో మా ఫ్యాక్టరీలో అనేక మోడల్లో మినీ రైస్ మిల్ తయారు చేస్తూ ఉంటాము. అందులో ఇది యొక్క రబ్బర్ సెల్ కమ్ పాలిస్టర్ సపరేటర్ ప్లాంట్ అండి. ఈ రైస్ మిల్లు చాలామందికి ఉపయోగపడేలా తయారు చేస్తున్నాం. ఆర్గానిక్ పండించేవారు, లేదంటే అదే ప్రకృతి వ్యవసాయం చేసేవారికి, అలాగే సొంత వ్యవసాయం చేసుకునే వారికి, మరి నిరుద్యోగులకి, అలాగే తర్వాత మరి ఇంటికాడ ఉపాధి పొందాలనుకునే వారికి అందరికి ఉపయోగపడేలాగా అనేక మోడల్ తయారు చేస్తూ ఉన్నామండి. మనం అయితే ఈ మిల్ గురించి తెలుసుకుందామండి కొన్ని విషయాలు. ఇది సింగిల్ ఫేస్ కరెంట్తో రన్ అవుతుంది. కేటగిరీ 2 మీటర్ పెట్టుకోవాలండి. 5 HP లోడ్తో వస్తుంది. గంటకి 250 నుంచి 300 kg వరకు మనకి ఈ ధాన్యం అనేది ఆడుతుంది. సో దీంట్లో మనకి ఈజీగా దీన్ని ఒక కిందకి తీసి తీసి పెట్టుకుంటే దీంట్లో ధాన్యం పడుతుందండి. దాంట్లో పోసుకుంటాం. ధాన్యం పోసుకున్న తర్వాత ఈ ఎలివేటర్ ద్వారా ఈ ప్యాడీ క్లీనర్లోకి వెళ్తుంది. ఇక్కడ ప్యాడీ క్లీనర్లో మనకి ధాన్యం అనేది మొత్తం అంతా క్లీనింగ్ చేసి రాళ్ళు, దుమ్ము, చెత్త అంతా క్లీన్ చేస్తుంది. చాలామంది మినీ రైస్ మిల్ తీసుకుని ఇలాంటి ప్యాడీ క్లీనర్ లేక బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారి కోసమని ఇది తయారు చేయడం జరిగింది. తర్వాత ఇది చేసిన తర్వాత ఎలివేటర్ ద్వారా మళ్ళీ రబ్బర్ సెల్లర్కి వస్తుంది. ఈ రబ్బర్ సెల్లర్లోని మనకి ఇంచుమించు 80% మనకి ఇది నలుపుతుంది, 70%. సో నలిపిన తర్వాత మనకి ఎలివేటర్ ద్వారా ఈ సపరేటర్కి వెళ్తుందండి. సపరేటర్ నుంచి పాలిస్టర్కి వస్తుంది. ఇక్కడ సపరేటర్లోనే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మినీ రైస్ మిల్ వచ్చిన తర్వాత చాలా ఈజీగా ఆడించుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ముడి బియ్యం కావాలి, సెమీ పాలిష్ కావాలి, పాలిష్ కావాలి, ఒకే దాంట్లో కావాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. అటువంటి వారికి మిల్లు తయారు చేసేయండి. చూడండి, మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ముడి బియ్యము 100% మనకు ముడి బియ్యం వస్తాయి. 100% చూసారు కదా, దీంట్లో వడ్లు అట్లా 100% మనకు ముడి బియ్యం వస్తాయి. సో ఈ యొక్క సపరేటర్లోని ముడి బియ్యం వస్తాయి. ముడి బియ్యం ఒక పక్కకి, తర్వాత దీంట్లో ఉన్న వడ్లు పక్కకి. ఎందుకంటే ఇంకా 20% వడ్లు దీంట్లో ఉంటాయండి. ఈ 20% వడ్లు మళ్ళీ రిటర్న్ వెళ్తాయి. ఈ ముడి బియ్యం అయితే పాలిస్టర్లో పడతాయండి. పాలిస్టర్ ద్వారా మనకి ఇక్కడ ఈ ఏదైతే మనకి పాలిస్టర్ ఉన్నదో దీంట్లోని సెమీ పాలిష్ పెట్టుకోవచ్చు, అలాగే ఫుల్ పాలిష్ పెట్టుకోవచ్చు, లేదంటే మనకు ముడి బియ్యం కావాలంటే ముడి బియ్యం తెప్పించుకోవచ్చు. ఈ ముడి బియ్యం వచ్చిన తర్వాత ఈ నూకల జల్లులో పడుతుంది. నూకల జల్లు నుంచి నూక ఈ పక్క వచ్చేస్తుంది, సిరునూక ఈ పక్క పడుతుంది. సో డైరెక్ట్ బియ్యం అనేది ఈ పక్క వస్తుందండి. సో ఇలాగ ఈ మిల్ని చాలా ఈజీగా సింగిల్ ఫేస్ కరెంట్తోనే మనం రన్ చేసుకోవచ్చు.